ఉదంకోపాఖ్యానము. వ్యాసమహర్షి శిష్యుడైన పైలుడి శిష్యుడు ఉదంకుడు. ఉదంకుడు అను మునికుమారుడు గురుకులంలో విద్యను అభ్యసించాడు. ఉదంకుడు గురువులను భక్తితో సేవించి అణిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, మహిమ, ఈశత్వం, వసిత్వం, కామన సాయిత అనే అణిమాది అష్టసిద్ధులు వంటి విద్యలను పొందాడు. ఒకరోజు అతడు తన వయసు మీరిపోయిందని గ్రహించి చింతించి గురువుకు చెప్పి బాధపడగా గురువు అతడిని ఊరడించి తన కుమార్తెను ఇచ్చి వివాహం చేస్తానని మాట ఇచ్చాడు. ఉదంకుడు గురువుకు గురుదక్షిణ ఇవ్వడానికి సంకల్పించగా గురుపత్ని అతడిని గురుదక్షిణగా పౌష్యుని భార్య కుండలాలు కావాలని అడిగింది. ఉదంకుడు అందుకు అంగీకరించి పౌష్య మహారాజు వద్దకు వెళ్ళాడు. ఉదంకుడు గురుదక్షిణగా పౌష్యుని భార్య కుండలాలు తీసుకురావడానికి బయలుదేరి వెడుతున్న సమయంలో ఒక దివ్య పురుషుడు కనిపించి అతడిని గోమయం తినమని సూచించాడు. ఉదంకుడు మారుమాటలాడక అలాగే చేశాడు. ఉదంకుడు పౌష్యుని వద్దకు పోయి, నేను నా గురుపత్నికి గురుదక్షిణగా మీ భార్య కుండలాలను తెచ్చి ఇస్తానని మాట ఇచ్చాను, అవి నాకు ఇప్పించారంటే నేను పోతాను అని అడిగాడు. ఉదంకుడి కోరికను మహారాజు మన్నించి, మహాత్మా, నా భార్య వద్దకు వెళ్ళి ఆమెనడిగి కుండలాలను తీసుకువెళ్ళండి అని బదులిచ్చాడు. ఉదంకుడు అలాగే పౌష్య మహారాణి వద్దకు పోయి అక్కడ ఆమె కనిపించగా తిరిగి మహారాజు వద్దకు వచ్చి, మహారాజా, నాకు ఆమె కనిపించలేదు, కనుక మీరు వెళ్ళి తెచ్చి ఇవ్వండి అన్నాడు. మహారాజు, మహాత్మా, ఆమె మహాపతివ్రత, చాలా పవిత్రురాలు, ఆమె కనిపించాలంటే శౌచం పాటించాలి అని చెప్పాడు. ఉదంకుడు అప్పుడు తాను గోమయం తినిన తరువాత స్నానం ఆచరించని విషయం గుర్తుకు తెచ్చుకొని కాళ్ళు చేతులు కడుక్కొని ఆచమనం చేసి తిరిగి వెళ్ళగా అప్పుడు అతడికి పౌష్యాదేవి కనిపించింది. ఆమె ఉదంకుడి కోరిక మేరకు కుండలములను ఇస్తూ, మునికుమార, ఈ కుండలములు కొరకు మాయలమారైన తక్షకుడు ఎదురు చూస్తున్నాడు, నీవు ఈ కుండలములు అతడి కంట పడకుండా జాగ్రత్తగా తీసుకుని పో అని చెప్పింది. కుండలములు తీసుకుని రాజు వద్దకు వెళ్ళగా రాజు ఉదంకుని భోజనం చేసిన తరువాత వెళ్ళమని చెప్పాడు. రాజు కోరిక మేరకు ఉదంకుడు పౌష్యుని ఇంటిలో భోజనం చేస్తుండగా అన్నంలో ఒక వెంట్రుక వచ్చింది. అందుకు ఉదంకుడు కోపించి చూడకుండా భోజనం పెట్టినందుకు గుడ్డివాడివి కమ్మని శపించాడు. పౌష్యుడు కోపించి, ఇంత చిన్న దోషానికి అంత పెద్ద శిక్ష, నేను నీకు ప్రతిశాపం ఇస్తున్నాను, నీవు సంతానహీనుడవు కమ్ము అన్నాడు. తన అపరాధం గ్రహించిన ఉదంకుడు మహారాజుతో, అయ్యా, నాకు సంతానం కావాలి, కనుక నీ శాపాన్ని ఉపసంహరించు అని కోరగా పౌష్యుడు, మనసు నవనీతం, మాట వజ్రాయుధం, ఇది బ్రాహ్మణ స్వభావం, క్షత్రియులకు ఇవి రెండూ విపరీతములే, కనుక నా శాపం ఉపసంహరించలేను, కనుక నీవు ఉపసంహరించు అన్నాడు. అందుకు ఉదంకుడు, కొంతకాలం తరువాత నా శాపం ఉపసంహరించబడుతుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళాడు. అలాగే అని చెప్పి ఉదంకుడు సకాలంలో గురుపత్నికి కుండలాలను అందజేయాలని బయలుదేరాడు. మార్గమధ్యంలో ఉదంకుడు అనుష్ఠానం చేసుకోవడానికి కుండలాలను ఒక ప్రదేశంలో దాచి స్నానం చేస్తున్న సమయంలో తక్షకుడు గట్టున ఉన్న కుండలాలను అపహరించి నాగలోకానికి వెళ్ళాడు. అతనిని వెన్నంటి వెళ్లిన ఉదంకుడు అతడు ఒక రంధ్రంలో దూరడం గ్రహించి తాను ఆ దారిలో ప్రవేశించి నాగలోకం చేరాడు. నాగ ప్రముఖులకు నమస్కరించి భక్తితో స్తుతిస్తూ 1000 పడగలతో భూమిని భరిస్తూ నారాయణుడికి చెయ్యగా సేవలు చేస్తున్న అనంత, నీకు నమస్కారం. సమస్త నాగలోకమును రాక్షసుల బారి నుండి రక్షిస్తూ పరమశివుడి మెడలో ఆభరణంగా వెలుగొందుతున్న వాసుకి వందనం. సమస్త దేవతలతోనూ మానవులతోనూ పూజలందుకుంటున్న నాగదేవతలారా, నన్ను అనుగ్రహించండి. కుమారుడైన అశ్వసేనుడితో భూలోకం అంతా సంచరిస్తున్న తక్షక, నన్ను అనుగ్రహించు అని ప్రార్థించాడు. అప్పుడు నలుపు తెలుపు దారాలతో వస్త్రములు నేయుచున్న 2 స్త్రీలు 12 ఆకులు గల చక్రమును తిప్పుతున్న ఆ 2 స్త్రీల 6 కుమారులు, మహోన్నత గుర్రం మీద ఉన్న ఒక పురుషుడు కనిపించారు. ఆ దివ్య పురుషుడు అతని వద్దకు వచ్చి, ఉదంక, నీ భక్తికి మెచ్చాను, ఏమి కావాలో కోరుకో అన్నాడు.
ఉదంకుడు ఈ నాగలోకం నాకు వశం కావాలి అని కోరాడు. అలాగే నీ వరమిచ్చి ఆ దివ్యపురుషుడు గుర్రం చెవిలో ఊదమన్నాడు. ఉదంకుడు ఆ గుర్రము చెవిలో ఊదాడు. వెంటనే ఆ గుర్రం చెవి నుండి భయంకర అగ్నిజ్వాలలు నాగలోకాన్ని చుట్టుముట్టాయి. నాగులంతా ప్రళయం వచ్చిందని తల్లడిల్లిపోయారు. తక్షకుడు భయపడి కుండలాలను ఉదంకుడికి ఇచ్చాడు. అక్కడి నుంచి బయటపడే మార్గం లేక ఉదంకుడు అయోమయంలో పడగా దివ్యపురుషుడు, ఉదంక, ఈ గుర్రాన్ని ఎక్కి నీవు కోరిన ప్రదేశానికి చేరగలవు అన్నాడు. వెంటనే ఉదంకుడు ఈ గుర్రం మీద గురువు ఆశ్రమానికి చేరి కుండలాలను గురుపత్నికి సమర్పించాడు. గురువు ఉదంకునితో, ఉదంక, సమీపంలో ఉన్న పౌష్యమహారాజు నుండి కుండలాలు తీసుకురావడానికి ఇంత సమయం ఎందుకయ్యింది అని అడిగాడు. ఉదంకుడు జరిగిన విషయాలు వివరంగా గురువుకు చెప్పాడు. గురువు, ఉదంక, నీవు ధన్యుడివి. ఎద్దును ఎక్కి వచ్చినవాడు ఇంద్రుడు. ఆ ఎద్దు ఐరావతం, గోమయం, అమృతం. అది సేవించడం వల్లనే నీవు అనుకున్న పని చెయ్యగలిగావు. నాగలోకంలో నీవు చూసిన స్త్రీలు దాత, విధాత, నలుపు తెలుపు దారాలే రాత్రి పగలు, 12 ఆకులు కలిగిన చక్రం, 12 మాసములకు ప్రతీక అయిన కాలచక్రం, వారి 6 కుమారులు, 6 ఋతువులు. గుర్రం మీద వచ్చిన దివ్యపురుషుడు ఇంద్రుడి మిత్రుడైన పర్జన్యుడు. గురుపత్ని కోరిక నెరవేర్చి నీవు గురుదక్షిణ సమర్పించావు. ఇక నీ విద్యాభ్యాసం పూర్తయింది అని పలికాడు. అనుకున్న కార్యం నెరవేరిన ఉదంకునికి తక్షకునిపై ప్రతీకారాగ్ని తీరలేదు. అందుకొరకు అతడు జనమేజయుని వద్దకు వెళ్ళాడు. ఉదంకుడు జనమేజయునితో తక్షకుడు తనకు చేసిన అపకారం గురించి చెప్పాడు. జనమేజయ మహారాజా, నీకు శుభం కలుగుగాక. నా పేరు ఉదంకుడు. నేను గురువుగారి కార్యం మీద వెళ్ళిన సమయంలో తక్షకుడు కుటిల బుద్ధితో నాకు అపకారం చేశాడు. నాకే కాదు, నీకు కూడా తక్షకుడు మహాపరాధం చేశాడు. శృంగి శాపాన్ని మిషగా తీసుకొని మీ తండ్రైన పరీక్షితు మహారాజును అతి క్రూరంగా కాటువేసి తన ఘోర విషాగ్ని కీలలకు నీ తండ్రిని బలిచేసి చంపాడు. మహాబలవంతుడైన తక్షకుడు ఆ బ్రాహ్మణుడితో పరీక్షితు మహారాజు అని నచ్చ చెప్పక అది మిషగా తీసుకొని దారుణంగా చంపాడు కదా. నీ తండ్రిని చంపిన వాడి మీద నీవు ప్రతీకారం తీర్చుకోవడానికి నీవు వెంటనే సర్పయాగం చేసి ఈ తక్షకుడిని యాగాగ్నిలో భస్మం చేసి నీ పగ తీర్చుకో. మహారాజా, ఒకడు తప్పు చేసినా అతని కులమంతా తప్పు చేసినట్లే కనుక ఇందులో అపరాధం ఏమీ లేదు. కనుక వెంటనే మీరు సర్పయాగం చేసి నాగలోకాన్ని సమూలంగా నాశనం చెయ్యండి అని జనమేజయుని రెచ్చగొట్టాడు. స్వస్తి. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.